15వ అధ్యాయం. మొదటి 6 వచనాలు చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అందరూ చెప్పండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 17వ అధ్యాయంలో కూడా మనము కొన్ని మాటలు చదువుదాం. మొదటి 7 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలి పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితాలు ఈ భూమి మీద గడిచిపోతున్నాయి. ఆనందములో, సంతోషములో, కొన్నిసార్లు శోకములో, కష్టములో ఈ జీవితాలు ఇలాగ నడుపుతూ ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు దేవుని వేడుకుంటూ ఉంటాం. శ్రమలు లేనప్పుడు మన ఇష్టాలు, మన హృదయ వాంఛలు నెరవేర్చుకోవడానికి మరి వెనుకంజ వేయకుండా దేవుని చిత్తాన్ని అయినా వ్యతిరేకించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మానవులు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందులోకి దేవుని పిల్లలు, విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి దేవుని రాకడ మన దృష్టిలో ఎల్లప్పుడూ ఉండాలి. దాని కొరకు మనము సిద్ధపడాలి. అర్ధరాత్రి వచ్చినా, కోడి కూసినప్పుడు వచ్చినా, మరి ఎప్పుడు వచ్చినా సరే మెలకుగా ఉన్నటువంటి వారి వలె మనము కూడా సిద్ధపడి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల విశ్వాస జీవితము అర్థవంతంగా ముగించలేదనుకోండి, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఆత్మీయ జీవితం మీద ప్రత్యేక శ్రద్ధ లేకుండా
ఏదో విశ్వసించి బ్రతికేస్తున్నామంటే అది చాలా పొరపాట్లో ఉన్నామనేటటువంటి విషయం ఇప్పటికైనా మనము గ్రహించాలి. భయముతో వణుకుతో సొంత రక్షణ కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రాహాము తన సహోదర కుమారుడైనటువంటి లోతు కాపురం ఉన్నటువంటి సొదొమ గొమొర ఆ పట్టణాన్ని మరి కదొర్లాయోమెరు పరిపాలన కింద, అనగా వీళ్ళకి రాజులు ఉన్నప్పటికి కూడా కదొర్లాయోమెరు ఈ రాజ్యాలన్నింటినీ తన హస్తగతం చేసుకొని ఈ సొదొమ గొమొర రాజులు కూడా వాళ్ళకి కప్పం కడుతున్నటువంటి పరిస్థితి. అయితే అన్నాళ్ళు ఇలాగా వీళ్ళ కింద మేము ఉంటామని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసి ఆ కదొర్లాయోమెరు మీదకి తిరుగుబాటు చేశారు కొంతమంది రాజులు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఆ కదొర్లాయోమెరు బృందం ఏం చేసిందంటే 14వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఆదికాండంలో ఉన్నాయి. సొదొమ గొమొర రాజుల్ని, ఆస్తిని, ఆ సొదొమ గొమొర ప్రజల్ని వాళ్ళు ఏం చేశారంటే మరి ఈ రాజులు ఓడించి వారిని, ఆ ప్రజల్ని, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతుంటే ఈ సంగతి అబ్రహాంకు తెలిసింది. అబ్రహాంకు తెలిసినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి పనివారిని తీసుకుని వెళ్ళి అబ్రాము వారికి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ యొక్క కదొర్లాయోమెరు ఆ రాజులని మరి వీళ్ళు జయించి ఆస్తిని, ఆ సొదొమ గొమొర ప్రజల్ని తీసుకొని వస్తుంటే ఈ సొదొమ గొమొర రాజులు ఆ మట్టి గుంటల్లో పడిపోయి వాళ్ళు వచ్చి, బాబు అబ్రహాం గారు ఆ సొత్తేదో మీరు తీసుకోండి, మా ప్రజలు మాకు ఇచ్చేయండి అని అంటే, ఏమయ్యా అబ్రహాంని మీరే ధనవంతులు చేశారని తర్వాత అంటారు మీరు, మీ సొత్తు ఎవరికి కావాలయ్యా? ఒక నూలు పోగైనా తీసుకోను, ఒక చెప్పులు వారైనా మీ దగ్గర నుండి తీసుకోను. యుద్ధంలో బట్టలు చిరిగిపోతే కుట్టుకోవడానికి నూలు పోగు వద్దు. యుద్ధంలో వెళ్తున్నప్పుడు చెప్పులు తెగిపోయాయి కాబట్టి ఆ బెల్టల్లో ఒకటి కూడా, చెప్పులు వారులు కూడా మీ దగ్గర నుండి నేను తీసుకోను అని చెప్పాడు. కానీ ఆ యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు మెల్కీషెదెకు షాలేము రాజు ఆయన ఎదురొచ్చి రొట్టె ద్రాక్షరసం తెచ్చినప్పుడు ఆ కొల్ల సొమ్ము అంతట్లో 10వ వంతు ఆయనకి ఇచ్చారు. ఆయన మరి యాజకుడు కాబట్టి, దేవుని యాజకుడు, సర్వోన్నతుని దేవుని యాజకుడు. అప్పుడు అబ్రహాముని అతను ఆశీర్వదించాడు. 14వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడింది. అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు, మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాంతో చెప్తే అబ్రహాం దానికి ఒప్పుకోలేదు. అయితే ఆయనతో పాటు యుద్ధానికి వచ్చిన ఆ పడుచు వారికి భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎస్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగాలు రావాలనో యుద్ధం చేసినందుకు వారికి అది ఇస్తే సరిపోతుందని సొదొమ రాజుతో చెప్పాడు. ఈ సంగతి అయిన తర్వాత దేవుడు అబ్రహాముని దర్శించాడు, వాక్యంలో దర్శించాడు. అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది అని చెప్పాడు. అబ్రహాంకు 318 మంది పనివాళ్ళు ఉన్నారు, మందలున్నాయి, ఆస్తులు. అయ్యా, నువ్వు ఇంకే దీవెన ఇస్తే నాకు కావాలి, ఏ ఆశీర్వాదాలు ఇస్తే నాకు కావాలి, నాకు సంతానం అసలు లేదు కదా, ఇది కదా నా కొరత అని చెప్పి అన్నప్పుడు దేవుడు అబ్రహాంతో, నీకు సంతానం ఇస్తానయ్యా అని చెప్తాను. నా ఇంటి పెద్దదాసుడే నా ఆస్తికి వారసుడు అయిపోతాడు సంతానం లేకపోతే అని చెప్పినప్పుడు
వీళ్ళెవరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసాన్ని పుడతాడు నీ వారసుడు అని చెప్పి దేవుడు చెప్పి, బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కబెట్టు, నీ సంతానం అలా చేస్తాను. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? నీ సంతానం అలా చేస్తాను. 6వ వచనంలో మీ చేత చెప్పించాను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని చెప్పడానికి అబ్రహాము ఉదంతము బైబిల్లో మనకు ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మొచ్చు ఆయన్ని. 75 సంవత్సరాల వయసు అప్పుడు ఎవరికి? అబ్రహాంకి 75 సంవత్సరాల వయసు. అంటే దేవుడు తన మాట ఇస్తే జరిగించడానికి శక్తిమంతుడు. దేవుడు ఏమైనా చెయ్యగలడు. ఈ రీతిగా విశ్వాసులుగా మనము దేవుని మీద ఆధారపడడానికే ఈ మాటలు దేవుడు మన కొరకు కూడా వ్రాయించి ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని ఏ రీతిగా నమ్ముచున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యుల అపనమ్మిక నిమిత్తము ప్రభు అనేకసార్లు గద్దించాడు. మీరు ఎంతవరకు నమ్మకుంటారు అని ప్రభువు గద్దించాడు. మనము కూడా అవిశ్వాసం చేత ఎన్నోసార్లు మన జీవితంలో దేవుణ్ణి నమ్మలేకపోయినటువంటి వారు, దేవుని మీద ఆధారపడలేకపోయేవారము. అప్పుడు దేవుని వదిలేసి దేన్నో మనం వెతికేటటువంటి వారు. విశ్వాస ఘాతుకులము అని చెప్పుకోవాలి ఒక మాటలో. దేవుణ్ణి నమ్మలేకపోయిన వారు, విశ్వసించలేకపోయేవారు. కాబట్టి విశ్వాసము, మన విశ్వాసం దేవుని యందు, ఆ దేవుని యందు విశ్వాసం మనము నిలపలేకపోయినప్పుడు విశ్వాసము కానిదేదో అది పాపము అని బైబిల్ గ్రంథము చెబుతుంది. దేవుణ్ణి నమ్మలేక మన మనస్సు దేవుని మీద నుండి తొలగించుకోవడమే పాపము అని చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము విశ్వాస విషయంలో బలహీనులమైపోయి, విశ్వాస విషయంలో భ్రష్టులమైపోయి, మూర్ఖులమైపోయి దేవునికి తిరుగుబాటు చేసిన వారు. కానీ అబ్రహాము 75 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఆ మాట నమ్మాడు. ఇప్పుడు మనం చదివిన 17వ అధ్యాయంలో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము అంటున్నాడు. అబ్రాహాము నమ్మిక కాపాడుకోవాలి. అలాగా 99 సంవత్సరాల వయసులో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుస్తూ నిర్దోషిగా ఉండు, నిందారహితుడిగా ఉండు, నేను సర్వశక్తి గల దేవుడు. గొప్ప సర్వశక్తిమంతుడివేనయ్యా నువ్వు. 99 సంవత్సరాలు వస్తే 75 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మాట ఏమైంది అంటాం మనం కదా. వీళ్ళేమైనా సిన్నంటోలా? ఎవరు? అబ్రాహాము, శారా. 16వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? మధ్యన 16వ అధ్యాయం వదిలేసాం, 15, 17లోని చదివాం. శారమ్మ ఒక మంచి సలహా ఇచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన ఎత్తాడో లేదో మనకు అదంతా ఎందుకు, కానీ దాసి ఉంది కదా హాగరు, ఆమెను నీకు భారీగా ఇస్తున్నాను, ఒకవేళ అలాగ పుట్టిన సంతానమైనా మన సంతానంగా పెంచుకుందామంటే అబ్రాహాము ఆ మాట విన్నాడు. వాళ్ళకు కుమారుడు పుట్టాడు దాసి వల్ల. ఆ కుమారుడే ఇస్మాయేలు. అర్థమైందా? కాబట్టి నా సన్నిధిలో నడు, నిందారహితుడు అయ్యుండు అని అంటే దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను అనేక జనాలకి తండ్రిగా నియమిస్తాను అని దేవుడు అతనితో చెబుతూ వస్తా ఉన్నాడు. నీ తరువాత నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను అని చెప్పడం జరిగింది.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇస్మాయేలు శరీర సంబంధంగా పుట్టినటువంటి వాడు. అయితే దేవుని వాగ్దానం బట్టి సారా గర్భము ధరించి కుమారుని కనేటటువంటి ఆ సందర్భం కొరకు దేవుడు వీరిని సిద్ధపరుస్తామన్నాడు. ఎలాగంటే నిందారహితుడుగా ఉండు. ఎందుకంటే దేవుడు ఆ పుట్టబోయేటటువంటి కుమారుడు ఇస్సాకు ఎటువంటి వాడు కావాలి, వీళ్ళు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే, దేవుని యందలి నమ్మిక చేత బలము పొందితే వచ్చేటటువంటి సంతానమే. విశ్వాసములో బలము పొందితే, దేవుడు ఏదైనా చేయగలడని నమ్మితే, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే ఆ వచ్చేటటువంటి సంతానం. అందుకే ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు బలిని అడిగినప్పుడు ఇస్సాకుని తీసుకొని పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇస్సాకు కాలు చేతులు కట్టి బలిపీఠం మీద వేసినప్పుడు ఇస్సాకు మారు మాట పలకలేదు. చూడండి, మనమందరము తిరుగుబాటు చేసేటటువంటి పిల్లలం. ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక తండ్రి చెప్పిన దాన్ని చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. అబ్రహాము పరమ తండ్రికి గుర్తుగా ఉన్నాడు. ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. తండ్రి కాలు చేతులు కట్టిస్తే నన్నే బలిచ్చేస్తాడని తెలిసింది ఆ కుమారునికి. కానీ అతడు ఆ కట్లు తెంపుకొని పారిపోలే. దేవుడే ఆపాడు. నువ్వు దేవునికి భయపడ్డావని, నీ ఒక్కడయ్యున్న ఒక్క బిడ్డను ఇవ్వడానికి నీవు సిద్ధపడినప్పుడు నీవు నా మీద ఎంత నమ్మికొందో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ కుమారుని మీద నీ చెయ్యి వేయొద్దు, నీ కత్తి వేయొద్దు అని చెప్పి దేవుడు ఆపాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, ఇస్సాకు స్థానంలో పొట్టేలుని అక్కడ అబ్రహాము బలిచ్చాడు దేవుడికి. మృతులలో నుండి తిరిగి సజీవుడిగా పొందినట్టుగా దేవుడు ఇస్సాకుని అబ్రహాముకి ఇచ్చాడు. నిజంగా అబ్రహాము విశ్వాసం ఆ క్రియలోనే దేవుడు కనుగొన్నాడు. కాబట్టి విశ్వాసం ఎప్పుడు ఒంటిగా ఉండదు, విశ్వాసం క్రియాపూర్వకంగానే ఉంటుంది. యాకోబు పత్రికలో మనకు మాట చదువుతాం. యాకోబు పత్రికలో మనం ఒక మాట చదువుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి విశ్వాసం ఒంటిగా ఎప్పుడు ఉంటే ఆ విశ్వాసము మృతమైపోతుంది. కాబట్టి విశ్వాసము క్రియాపూర్వకంగా ఉండాలి. చదువుదాం 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూసారా? 17వ వచనం, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 18, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరచదనని చెప్పును. దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. విశ్వాసం నీకే కాదు, ఎవరికొన్నాయి విశ్వాసం? దయ్యాలకు కూడా దేవుడు యేసుప్రభు అని తెలుసు, వాటికి తెలుసు. కానీ అవి క్రియల్లో దేవుని నమ్మామని క్రియల్లో ఏమైనా చూపించగలవు? అవి దెయ్యాలకి ఏమైనా విశ్వాస క్రియలు ఉంటాయా? అమ్మో ఇలాగ చేస్తే దేవుడు ఒప్పుకోడు అంటాయా? 20వ వచనం, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము
తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధనలో యాకోబు భక్తుడు అబ్రహామును గూర్చి అతని విశ్వాసపు క్రియలను గూర్చి మనతో చెప్తా ఉన్నాడు. మరి మనము బైబిల్లో ఎందరో క్రియలు, విశ్వాసపు క్రియలు వ్రాయబడ్డాయి. విశ్వాస వీరుల గురించి వ్రాయబడ్డది. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. కేవలం నమ్మకే కాదు, మన క్రియల్లో కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లుగా మన క్రియలు కూడా ఉండాలి. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో ప్రభువును నమ్మిన మనము అప్పుడప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు దేవుణ్ణే కాదు దెయ్యాలు కూడా నమ్మేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతే అక్కడ నీ విశ్వాసం రుజువు కాలేదు. నీ క్రియలు క్రియారూపంగా నీ విశ్వాసం నిలబడలేదు, అది వ్యర్థమైపోతుందట. కాబట్టి మన విశ్వాసము మనం ఎప్పుడు కూడా క్రియాపూర్వకంగా ఉన్నట్లుగా చూసుకోవాలి. క్రియల్లో విశ్వాసం లేకపోతే మరి దేవునికి ఈ విశ్వాసము అంగీకారము కాదు. అబ్రహాము తనకు ఒక్కడై ఉన్న కుమారుడు ప్రేమించు ఇస్సాకుని బలిగా అర్పించడానికి ఆయన వెనుకంజ వెయ్యలేదు. ఆ క్రియాపూర్వకంగా దేవుడు ఆ విశ్వాసాన్ని కనుగొని అబ్రహామును మరి మెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇలాగూ వారి విశ్వాసాన్ని పరిశీలించి తెలుసుకున్నాడు. మరి మన విశ్వాసం పరీక్షకు లోబడినప్పుడు మనము నిలబడతామా? అందుకే లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అనేటటువంటి మాట వ్రాయబడి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువు రాకడకి మనము విశ్వాసులుగా, క్రియాపూర్వకమైన విశ్వాసులుగా సిద్ధపడేటటువంటి వారిగా మనము ఉండాలని దైవవాక్యం ద్వారా హెచ్చరిక చేయబడతా ఉన్నాం. అయితే అబ్రహాము ఆ రీతిగా ఒక నిబంధన నీతో నీ సంతానంతో చేస్తాను అని చెప్పాడు. ఏమిటి ఆ నిబంధన? 10వ వచనం, మీరు 17వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అది అప్పుడు వారికి ఏంటంటే సున్నతి. ఈ సున్నతిని బట్టి ఇశ్రాయేలీయులు ఎంత అతిశయించేవాళ్ళో తెలుసా? అవునా కదా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఎవరు? దావీదున్నోడు ఎంత ఉన్నాడు, చెట్టంతను గొలియాతును ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. అంటే సున్నతి వీళ్ళకి ఎంత గర్వకారణం. సున్నతి అంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేహములో మరి చేయబడేటటువంటి ఒక ఆచారంగా దేవుడు వారికి ఇచ్చాడు. వారి ప్రతి ఆ మగబిడ్డ గోప్యాంగ చర్మము, అది ఆ పై చర్మము వారికి కత్తిరించి సున్నతి చెయ్యాలి. ఇలాగెవడైనా చేయకపోతే నా నిబంధన మీరిన వాడు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడు. 14వ వచనం, అక్కడ సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. మనము కూడా
దీవించబడాలంటే మారు మనసు పొందాలని క్రొత్త నిబంధనలో మనకు తెలియజేయబడుతుంది. అవునా కదా? లోకము నుండి వేరవ్వాలి, సెపరేట్ అవ్వాలి, ప్రత్యేకించబడాలి. ఆనాటి జనులకి ఎవరికీ లేదు, అబ్రహాము సంతానానికే సున్నతి. ఇప్పుడు మనకి హృదయ సున్నతి కావాలి. ఎక్కడ కావాలా? శరీరంలో సున్నతి కాదు, హృదయంలో సున్నతి కావాలి. హృదయంలో ఈ మార్పు కావాలి. రోమాపత్రికలో 2వ అధ్యాయంలో 28వ వచనంలో పౌలు రోమా సంఘానికి, రోమీలకు రాస్తూ చెప్పిన మాట చదవండి. బాహ్యమునకు, శరీరానికి యూదులకు పుట్టినంత మాత్రాన యూదుడైన వాడు నిజమైన దేవుడు అంగీకరించే యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి, అది దేవుడు ఇప్పుడు సున్నతిగా ఎంచడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునిదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మనుషుల వల్ల మెప్పు కలుగుదు, దేవుని వల్లే. శరీరమందు సున్నతి కలిగిన వారు ఏమనుకుంటారు? మేము ఇశ్రాయేలీలము, మేము దేవుని పిల్లలము, సున్నతి లేని వాళ్ళు మీరు, అన్యులు మీరు అని ఆక్షేపణ చేశారు. వాళ్ళు సున్నతిని బట్టి వాళ్ళు గొప్ప గర్వించారు. రాను 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 ఇశ్రాయేలీలు ఏమైపోయారో తెలుసా? సున్నతుంది 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 అని చెప్పుకున్నారు. బయట గుర్తే అయిపోయింది కానీ లోపల దేవుని మీద వారి గుర్తు పోయింది. విగ్రహాల్ని, అన్య దేవతల్ని అనుసరించారు. దేవునికి భలే పాపం వచ్చి, అందుకే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనంలో 36లో దేవుని యొక్క వాక్యం చెప్పబడతా వచ్చింది. చదవండి. మరియు మీరు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు, నీ దేవుడైన యెహోవా తనకు లోబడినట్లు నీ హృదయములకు, నీ సంతతి వారి హృదయములకు సున్నతి చేయి. దేనికంటే సున్నతి? ఇప్పుడు హృదయానికి సున్నతి. నాకు లోబడినట్లుగా, నాకు విధేయత చూపినట్లుగా మీ హృదయాలకి కావాలి సున్నతి. మనం యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో మన విశ్వాసం బాగుంటుంది. క్రమేపీ 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 యేసుప్రభువుని నమ్మున్నారు, యేసుప్రభువుని నమ్మున్నారు అని చెప్పుకుంటామే కానీ మన విశ్వాసము పాతబడిపోతుంది. మత క్రైస్తవులం అయిపోతాం. హృదయాలు దేవునికి దూరం చేసుకుంటాం. మనము అది చేస్తాం. వాళ్ళు అన్యులు అలా పూజలు చేసుకుంటున్నారు అని అంటాం. కానీ నువ్వు లోపలే సైతాన్ని పూజించుతున్నావు, శరీరాన్ని పూజిస్తున్నావు, ఆశలు పూజిస్తున్నావు, ఆశలు కోరుకుంటున్నావు. బయటికి మట్టుకు ఏం చేస్తాము? మేము యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్తాం. చూసారా? క్రమేపీ ఏమైపోతుందంటే మారు మనసుతో ఆరంభించింది శరీరానుసారంగా పూర్ణము అయిపోతాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా దేవుని వాక్యం ఏమి వ్రాయబడింది? 2:12, 2:11 అక్కడ వ్రాయబడినటువంటి మాట చదవండి. మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనిపించుకున్నటువంటి మీరు. చూసారా? చేతితో సున్నతి, ఇది శరీరం మీద ఈ సున్నతి.
ఆ సున్నతిని బట్టి అతిశయించి మనల్ని ఏమన్నారంటే సున్నతి లేని వారు అని చులకనగా చూశారు. క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన హృదయంలో దేవునికి విధేయత లోబడే మనసు నీకు లేకపోతే నీవు నిజ క్రైస్తవుడు కాదు, మత క్రైస్తవుడు. నీ వల్ల దేవునికి మెప్పు ఏమి రాదు, ఘనత ఏమి రాదు. హృదయ సున్నతే సున్నతి. హృదయంలో నిజమైన మార్పు మనం కలిగి ఉండాలి, దేవునికి లోబడినట్లుగా. చదవండి అక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం కూడా. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కరులు కాకుండుడి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోవాలి, ముస్కరులుగా ఉండకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకే 18వ వచనంలో ఆయన తల్లిదండ్రులు లేని వారి అట్లా విధవరాన్ని అట్లా న్యాయం తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రములు అనుగ్రహించేటటువంటి వాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశి మీద జాలి తలచుడి. నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. కాబట్టి అబ్రహాంతో ఆయన మాట ఇచ్చినట్టుగా నీ పితరులు 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడు నీ దేవుడని యెహోవా నక్షత్రాల వలె వారిని విస్తరింపచేశారు. కాబట్టి హృదయాలు కఠినపరుచుకోవద్దు. దేవుడు హృదయాలకు సున్నతి చేసుకోమని వారికి తెలియచేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అబ్రహాము తన పిల్లలకి సున్నతి చేశాడు. వాళ్ళు ఈ సున్నతి ఒక గుర్తుగా పొందారు, దేవుని మాటకు విధేయించారు. ఈనాడు నూతన నిబంధనలో సున్నతికి విలువేమీ లేదు. సున్నతి చేయబడిన వాడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ గైకోవాలట. సున్నతి పొందినవాడు ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞనే మీరిపోతే అన్నిటినీ మీరిపోయిన వాడే. నూతన నిబంధన ఈ సున్నతి ఆచారాలు ఏమి లేవు, విశ్వాసమే ప్రధానము. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా ఇచ్చాడు? సున్నతి పొందే ముందా, పొందిన తర్వాత? అంటే సున్నతి పొందక మునిపే 15వ అధ్యాయంలోనే అతడు యెహోవాను నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులం అవుతాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత అరణ్య ప్రయాణంలో వారికి గిల్గాలులో సున్నతి చేయబడింది. యెహోషువ గ్రంథములో అరణ్యంలో వచ్చిన వాళ్ళందరూ నశించిపోయారు. అరణ్యంలో పుట్టినటువంటి వారి పిల్లలకి సున్నతి చేయబడలేదు. సున్నతి లేకుండా వారు కానానికి వెళ్ళలేరు. అలాగే మనము విశ్వాసం లేకుండా, విశ్వాస క్రియలు లేకుండా, నిర్జీవ క్రియలు విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా, విశ్వాసపు క్రియలు లేకుండా మనం దేవుని రాజ్యాన్ని అలాగే చేరుతాం. కాబట్టి ఖచ్చితంగా మన హృదయంలో విశ్వాసం స్థిరపరుచుకొని క్రియాపూర్వకంగా
మనం జీవించినప్పుడే దేవునికి మనము ఇష్టలం అవుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రీతిగా రోమాపత్రికలో 3వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట చూస్తాం. మనం చదవండి. సున్నతి గలవారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను. చూసారా, ఒకవేళ సున్నతి ఉన్న విశ్వాసం మూలంగానే వారు ఇప్పుడు నీతిమంతులు అవ్వాలి. సున్నతి లేకపోయినా విశ్వాసం ద్వారానే ఇప్పుడు నీతిమంతులము కావాలి. కాబట్టి శరీరమందు సున్నతి కాదు, అంతరంగంలోని సున్నతే సున్నతి. విశ్వాసము ఏదో బయటికి పేరు చెప్పుకోవడానికి కాదు, కానీ నీ హృదయంలో విశ్వాసం లేకపోతే నీవు దేవుని చేత అంగీకరించబడవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, విశ్వాసులుగా మనం పిలువబడి ఆ విశ్వాసం లేకపోయినట్లయితే ఎంత మరి వేదనకరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనం, గలతీ 5:6 చదవండి. అక్కడ ఏం రాయబడింది? యేసుక్రీస్తులో ఉన్నవారికి సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటం వలన కూడా ఏమీ లేదు. కానీ చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విశ్వాసమే ప్రయోజనకరమైనటువంటిది. విశ్వాసమే 5వ వచనంలో ఆ పైన చదివినట్లయితే, ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నవారికి సొంత పొందితే ఏమీ లేదు, పొందకపోవటం చేత ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కాబట్టి కొంతమంది మీరు మోషే చెప్పిన ప్రకారం సున్నతి పొందితే కానీ నీతిమంతులు కాలేరని అపోస్తలుల కార్యాల్లో ఆనాడు వాదించారు. పౌలు తన పత్రికలన్నింటిలో దీన్ని ఖండించాడు. సున్నతి కాదు ప్రధానం. ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి. కాబట్టి మన విశ్వాసం ఎలాగుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సున్నతి కొరకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, పొడిగించను. చూడండి, నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇశ్రాయేలీలు అక్కడ మగ్గిపోతూ ఉంటే, ఇశ్రాయేలీలకి నేనేదో రక్షణ కల్పించేస్తానని మోషే ఏం చేశాడు? ఐగుప్తీయుని కొట్టి చంపాడు. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి? హెబ్రీల్ని ఒక సహోదరుని బాధిస్తున్నాడు కాబట్టి అది చూసి తట్టుకోలేక ఒక ఐగుప్తీయుని కొట్టేసి ఏం చేశాడు? చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. నన్ను వీళ్ళు గ్రహిస్తారు, నేను వీళ్ళకి అండగా ఉన్నానని తెలుసుకుంటారు అనుకున్నారు. మరుసటి రోజు హెబ్రీలందరూ తగువాడుకుంటున్నారు. ఒరే అన్నలారా, మీలో మీరు ఎందుకురా తగువాడుకుంటారు అని అంటే, నిన్న ఆ ఐగుప్తీయుడిని చంపినట్టుగా మమ్మల్ని చంపుతావు ఏంటి అన్న. ఈ సంగతి బయటకు వచ్చేసింది, రాజుకు తెలిసింది. కాబట్టి రాజు చంపుతాడని భయానికి మిద్యాను దేశానికి పారిపోయాడు. ఎవరు? మోషే. పారిపోయిన తర్వాత అక్కడ ఆ మిద్యాను యాజకుడు అతని కుమార్తెలు మందలు కాస్తుంటే అక్కడ ఉన్నటువంటి మంద కాపర్లు వీళ్ళ మందలకు నీరు పెట్టకుండా అడ్డగిస్తుంటే మోషే వెళ్ళి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ నుండి విడిపించి ఆ బావి మీద ఉన్న రాతిని పొర్లించి వాళ్ళకి నీరు తోడి ఆ మేకలకు పెట్టాడు, ఆ గొర్రెలకు పెట్టాడు. 7 కుమార్తెలు వాళ్ళందరూ బేగి మందలు తోలుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ, ఈరోజు ఎందుకు ఇంత వేగం ఇచ్చేసారు మీరు అని అంటే, ఒక ఐగుప్తీయుడు మాకు సాయం చేశాడు,
మంద కాపరి చేతుల నుండి మమ్మల్ని తప్పించి మాకు ముందు నీరు పెట్టించాడు. మరి ఎంత సాయం చేసిన వాళ్ళు వదిలేశారా? ఎక్కడో ఐగుప్తు అంటారు, అది ఎక్కడ దూరదేశం కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడో, దేనికి వచ్చాడో, తిన్నాడో లేదో ఇంటికి తీసుకురాలేకపోయారంటే వెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చారు. మోషే ఆ మనుషులతో నివసించడానికి సమ్మతి ఇచ్చాడు. ఆ మిద్యాను యాజకుడు ఏం చేశాడు? తన పెద్ద కూతురైన సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. మోషే అక్కడ తన మామ మందను దేవుని పర్వతానికి తోలికెళ్ళి మేపుతుంటే దేవుడు దర్శించాడు. ఐగుప్తులో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను పంపిస్తానంటే ఇతనికి ఆసక్తి లేదు. అక్కడ ఒక మర్డర్ చేసి వచ్చాను, అక్కడికి నేను వెళ్తే నన్ను అక్కడ చంప వెతుకుతున్నారు, అక్కడికి నేను ఎలాగ వెళ్తాను అనుకున్నాను. దేవుడు మోషేను ఆయత్తపరుస్తావన్నాడు. మోషే సాకులు చెప్తానండి, నేను నత్తివాడిని అంటున్నాడు. అయినా సరే దేవుడు తన చేతిలో కర్రను అక్కడ వేస్తే పాము అయిపోతే అది పట్టుకుంటే కర్ర అయిపోయింది. నీ రొమ్మున నీ చెయ్యి పెట్టుకో, అది కుష్టుగలదిగా అయిపోయింది. మరలా నీ రొమ్మును పెట్టుకో, అది బాగా అయిపోయింది. వేటి వల్ల వారు నమ్మకపోతే ఏటి నీరు తీసి గట్టు మీద పోయి రక్తమైపోద్ది. నేను పంపించానని వాళ్ళతో చెప్పు, వాళ్ళు విడిపించి తీసుకొని రా, వాళ్ళు నా ప్రజలు, నన్ను సేవించాలి అని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు మిద్యాను దేశంలో, భార్యను చేసుకున్నాడు, పిల్లలు కలిగారు. నీ తరతరాలకి కూడా ఈ సున్నతి చేసుకోవాలని దేవుని ఆజ్ఞ ఉన్నది. అది మోషేకి తెలియదు కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టారు కానీ వీళ్ళకి సున్నతి చేయలేదు. ఇప్పుడు ఐగుప్తుని వాళ్ళందరినీ విడిపించడానికి వెళ్ళిపోతున్నాడు. మనకు రక్షణ లేదు కానీ మీరందరూ రక్షణ పొందండి బోధ చేస్తే ఎలాగుంటుంది? ఆయన పిల్లలకు సున్నతి చేయలేదు, అందుకు దేవుని ఉగ్రత మోషే మీదకు వచ్చింది. చదవండి 4వ అధ్యాయం నిర్గమకాండం 24-25 వచనాలు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని మోషేనే చంపాలనుకుంటున్నాడు. మోషేని అక్కడికి పంపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి తీసుకురా అని. కానీ మోషేని ఎందుకు ఇప్పుడు చంప చూస్తున్నాడు అని అంటే, అప్పుడు వెంటనే సిప్పోరాకు అర్థమైంది. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనుటి వైద్యమైనను అంతటా ఆయన అతనిని వీడించాను. అప్పుడు ఆమె, ఈ సున్నతను బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యం. నిబంధనలో ఇప్పుడు వీళ్ళు పాలివారయ్యారు, నిబంధనలో పాలివారయ్యారు. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తన పిల్లలకు సున్నతి చేయడానికి నిర్లక్ష్యం చేశారు. మన పిల్లలు కూడా రక్షణ పొందడానికి మరి నిర్లక్ష్యం చేయకూడదు. యవనస్తులారా, మీరు కూడా రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేయకూడదు. మీటింగ్లకు వెళ్ళి వచ్చేస్తారు, ఎలాగెళ్ళామో అలాగే వచ్చేస్తాం కాదు. మారు మనసు పొందారా? పాపాలు ఒప్పుకున్నారా? దేవా, నా జీవితం నీకు అర్పించుకుంటున్నాను, నా హృదయంలో ఇంకా మూర్ఖుడిగా ప్రవర్తించకుండా, హృదయం కఠినపరుచుకోకుండా నా హృదయానికి మార్పు, అంతరంగంలో మార్పు, నిజంగా నిన్ను ప్రతిష్ఠించుకొని నిన్ను సేవించాలా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అటువంటి తృష్ణ మనకున్నట్లయితే దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆ సున్నతిని బట్టి వారు దేవునికి మరి ఆయన నిబంధనకి పాత్రులు. దేవుడు అంతకంటే గొప్ప నిబంధన తన రక్తాన్ని బట్టి చేశాడు. ప్రభు 55 యెషయా గ్రంథంలో దావీదు నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? 55:3 చదవండి. యెషయా గ్రంథం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు,
నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన చూసారా ప్రియమైన వాళ్ళారా, శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుతో దేవుడు నిత్య నిబంధన చేశాడు. 7 నిబంధనలు ఎవరెవరితో చేశారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తన కుమారుని బట్టి మనతో క్రొత్త నిబంధన చేశాడు. ఎక్కడ మనం చూస్తాం, అది ఇర్మియా గ్రంథంలో ఉంది. ఇక్కడ క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో మనకి వ్రాయబడి ఉన్నది. 8వ అధ్యాయంలో 8వ వచనం నుండి 7-8 వచనాలు. ఏలయనగా మొదటి నిబంధనలు లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక్కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలయనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచదు, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును, వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారి హృదయాల మీద వాటిని రాస్తానొచ్చింది. కాబట్టి ప్రభువును తెలుసుకోవడానికి తన పట్టణస్థునికైనా సహోదరునికైనా ఉపదేశం చేయడు. వారిలో చిన్నవారు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషాల విషయమై దయ కలిగి వారి పాపాలు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన ఆదాముతో నిబంధన, నోవహుతో నిబంధన, మోషేతో నిబంధన, దావీదుతో నిబంధన. ఇలాగ దేవుడు చేసినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మనతో తన కుమారుడైన యేసుక్రీస్తు నిబంధనలు, నూతన నిబంధనలు, ఆయన రక్తమిచ్చి మనలను కొని దేవునికి ప్రియమైన వారిగా చేస్తే ఇంకా ముస్కరులుగా అవిశ్వాసులుగా మనం ఎలాగూ జీవిస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఎప్పుడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిజంగా ఆ విశ్వాసంతో ఆ దైవ కృపలో మనము వర్ధిల్లి విశ్వాసం క్రియలు చేసి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనము నీ రక్షణ కొనసాగించుకుంటూ ప్రభు రాకడ కొరకు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో అంతకంటే గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఈ భూమి మీద మనకేం లేవు. దయగల దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన మేలు చేయుట మానలేదు. ఈ ఫలాలు పంటలు ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. ఆయన ఉపకారం చేస్తామన్నాడు. ఆయన మర్చిపోలేదు. కాబట్టి తన కుమారుని నీ కొరకు నా కొరకు సిలువకు అప్పగించడమే గొప్ప ఉపకారం. ఆయన యందు విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి కృపలో నిలిచి మన రక్షణ కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ అందుకొరకు సరిగా సిద్ధపడి జీవించడమే ఈరోజు మనకి ఇవ్వబడేటటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి నీ విశ్వాసము తుదమట్టుకు ప్రభు రాకడ మట్టుకు కొనసాగిస్తూ ఆ విశ్వాసంతో కూడినటువంటి సత్క్రియలు నీవు చేస్తూ నీవు ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. అటువంటి జీవితాల కొరకు మనము ఆశిద్దాం. ప్రభు చిత్తమైతే తర్వాత ఆ నిబంధనల కొరకు కూడా మనము తర్వాత వారం మాట్లాడవచ్చు. మోకరించండి. మరి మనము ఈ మాటలు మనసులో పెట్టుకొని మన పరిస్థితులు ఎలాగున్నాయో
ఒకసారి జ్ఞాపకం చేసుకొని తిరుగుబాటు చేయక మూర్ఖత గల ఆనాటి వారిగా కాకుండా, ముస్కరులుగా కాకుండా, దేవునికి లోబడే మెత్తని హృదయాలు, మారు మనస్సు, క్రియాపూర్వకంగా విశ్వాసాన్ని కొనసాగించి రక్షణలో నిలిచి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచే మనము వెనుకంజ వేయకుండా విశ్వాసంలో కొనసాగిపోతూ, విశ్వాసానికి కర్త కొనసాగించేవాడైన ప్రభువును చూస్తూ విశ్వాసంలో ఈ పోరాటంలో ముందుకు సాగి మరి ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మన విశ్వాసం నిలువరంగా ఉండినట్లుగా ఆయన ఎదుట నిలవబడడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసిన కొలది తన వాక్యాన్ని సహవాసంలో మన విశ్వాసాన్ని స్థిరపరచుకుని వ్యక్తిగత, సామాజిక, కుటుంబ జీవితాల్లో మన విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా చూపించి సమస్త జనుల మధ్య దేవునికి మనం మహిమ తెచ్చేవారిగా ఉందాము.